హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. డిఎస్సి పరీక్షల షెడ్యూల్ మార్పు. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్షలు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు షెడ్యూల్ మార్పు. పాఠశాల విద్యా కమిషనర్ వెల్లడి. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఉపాధ్యాయుల నియామకం కోసం నిర్వహిస్తున్న డిఎస్సి 2024 పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ పరీక్షలు నిర్వహించేలా నూతన షెడ్యూల్ను రూపొందించినట్టు పాఠశాల విద్యా కమిషనర్ శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 6100 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనితో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. టెట్ పరీక్షలు నిర్వహించింది. ఈ నెల 15 నుంచి ఉపాధ్యాయ నియామకం కోసం డిఎస్సి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ టెట్ పరీక్షకు డిఎస్సి పరీక్షకు 4 వారాల సమయం ఉండాలని హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో డిఎస్సి పరీక్ష షెడ్యూల్లో మార్పులు చేస్తూ నూతన షెడ్యూల్ రూపొందించామని వెల్లడించారు. ఏప్రిల్లో ఐఐటి, జేఈఈ తదితర ఎంట్రన్స్ పరీక్షలు ఉండటంతో పరీక్షా కేంద్రాలు అందుబాటులో లేకపోవడం వల్ల మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించామని చెప్పారు. డిఎస్సి నూతన షెడ్యూల్ వివరాలు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు రోజుకు 2 సెషన్ల చొప్పున 10 సెషన్లలో సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్ 7న టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకు స్కూల్ అసిస్టెంట్లు, టీజీటీలు, పీజీటీలు, ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 20 నుంచి పరీక్ష రాయడానికి అభ్యర్థులకు సెంటర్లు ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్లు ఇస్తారు. మార్చి 25 నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు సెకండరీ గ్రేడ్ టీచర్లకు అర్హులు కారని హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో గతంలో ప్రకటించిన జీవో 11లో అర్హతలు మారుస్తూ కొత్తగా జీవో 22ను గురువారం నుంచి అమల్లోకి తెచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెబ్సైట్లో చూసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. సిఏ పరీక్షలు ఏటా 3 సార్లు, ఏటా 2 సార్లు జరిగే ఛార్జీడ్ అకౌంట్ పరీక్షలను ఇకపై ఏటా 3 సార్లు జరపాలని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్జీడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఏటా 3 సార్లు పరీక్ష జరుగుతున్నాయి. జనవరి, మే, జూన్, సెప్టెంబర్ నెలలో ఇవి జరుగుతాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.